యేసు ప్రభువారు ఇక్కడ కొండ మీద ప్రసంగం చేసినటువంటి సందర్భంలో కొన్ని గొప్ప మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. యేసు ప్రభువారు ఇక్కడ ఆత్మఫలాలను గురించి మాట్లాడుతున్నాడండి. చెట్టు యొక్క స్వభావాన్ని అనుసరించి అది పళ్ళిస్తుంది. ఆ చెట్టు దాని స్వభావానికి విరుద్ధంగా పండ్లు ఇవ్వదు. అదే ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్న మాట. ముండ్ల పొదల నుంచి ఎప్పుడు కూడా ద్రాక్ష పళ్ళు రావు. అలాగే పల్లేరు చెట్ల నుంచి అంజూరపు పళ్ళు రావు. దాని స్వభావాన్ని అనుసరించి మాత్రమే అది ఫలాలను ఇస్తుంది అంటాడు. ఒకవేళ అలా వస్తే ఏంటండి? లోక విరుద్ధం. అలా వస్తే లోక విరుద్ధంగా ఉంది. కానీ ప్రభువారు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రభువారు ఎంతో గొప్ప శక్తిగల దేవుడు, పునరుద్ధాన శక్తిగల దేవుడు. ఈ దినాలు మనం ప్రభు సన్నిధిలో చేరామంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని గూర్చి ఆరాధిస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆదివారం పునరుద్ధానుడే ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అలాగే మరణించిన వారిని కూడా సజీవులుగా లేపే ప్రభు ఆయన. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. మొట్టమొదటి అద్భుత కార్యంగా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే గాలి సముద్రాలను అణిచివేశాడు. ప్రకృతికి విరుద్ధంగా అనేకమైనటువంటి అద్భుతాలను ఆయన చేయగలడు. కఠినమైనటువంటి మనస్సులు కలిగినటువంటి మానవుల్లో కూడా ఆయన మార్పును తీసుకొని రాగలడు. కాబట్టి ఈరోజున మనం చదువుకున్న ఈ వాక్య భాగం, ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా అనబడే ఈ వాక్య భాగము వాస్తవంగా ఆలోచిస్తే అసాధ్యము. వాస్తవంగా ఆలోచిస్తే అసాధ్యము. ఎందుకంటే రావు. లోకరీత్యా మనం ఆలోచిస్తే రావు. కానీ దైవ చిత్తానుసారంగా ఆలోచిస్తే మాత్రము సాధ్యమే. దైవ చిత్తానుసారంగా ఆలోచిస్తే సాధ్యమే. ఇంతకుముందు అనేక సందర్భాల్లో నేను చెప్పినటువంటి మాట, ఆయన అసాధ్యాన్ని కూడా సాధ్యంగా చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకి ఏమైనా అసాధ్యమైంది ఉందా అని అనేకసార్లు మనం దేవుని వాక్య భాగంలోంచి చూస్తాం. కాబట్టి ఈ దినాన అటువంటి అసాధ్యమైన కార్యాన్ని కూడా చేసినటువంటి దేవుణ్ణి గురించి మనం కొన్ని మాటలను ధ్యానం చేసుకొని తద్వారా ఆయన ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. స్వయంగా ఆయనే చెప్పాడు, ముండ్ల పొదల్లోంచి ద్రాక్ష పళ్ళు రావు, పల్లేరు చెట్ల నుంచి అంజూరపు పళ్ళు రావు అని ఆయనే స్వయంగా చెప్పాడు. కానీ ఆ అసాధ్యాన్ని కూడా ఆయన సుసాధ్యము చేసినటువంటి దేవుడిగా కొన్ని లేఖనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ముండ్ల పొదల్లో నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫలం ఏంటంటే చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. ఆదికాండం 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. మొట్టమొదటిదండి, ముండ్ల పొదల్లో ఏముంది? ఇక్కడ పొట్టేలు ఉంది. ముండ్ల పొదల్లో నుంచి ఏదన్నా వస్తుందా అని ఇక్కడ ప్రశ్న. ముండ్ల పొదల్లో నుంచి ద్రాక్ష పళ్ళు వస్తాయా, అంజూరపు చెట్లు అనేవి పల్లేరు చెట్ల నుంచి వస్తాయా అని ఇక్కడ ప్రశ్న. కానీ అక్కడ ముండ్ల పొదల్లో ఎవరున్నారు? ఒక పొట్టేలు ఉంది. అబ్రహాము జీవిత చరిత్ర అంతగా మనకు తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అటువంటి గొప్ప అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము దేవుని చిత్తానికి లోబడి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని ఆ మోరియా పర్వతంలో ఒక దాని మీదకి తీసుకొని వెళ్ళి అతన్ని బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కట్టెలు పేర్చాడు, బలిపీఠం కట్టాడు, ఇస్సాకును బంధించి ఆ యొక్క కట్టెల మీద పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, పైకెత్తాడు, చంపడానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా లోబడినప్పుడు ఆకాశం నుంచి దేవుడు కేక వేస్తాడు, అబ్రహామా అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు అని అక్కడ ఒక పొట్టేలును చూపిస్తాడండి. ముండ్ల పొదల్లో ఉంది. ఆ పొట్టేలు ఎక్కడుంది? ముండ్ల పొదలలో ఉన్న పొట్టేలు. ఈ ముండ్ల పొదల్లో నుంచి వచ్చినటువంటి ఈ గొర్రెపిల్ల ఇస్సాకు ప్రాణాన్ని రక్షించింది.
ఈ ముండ్ల పొదల్లో ఉన్న ఈ గొర్రెపిల్ల ఎవరో కాదండి, మన ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఈ లోకమంతా ముండ్ల పొదే, ఈ లోకమంతా కూడా ముండ్ల పొదే. మానవులందరం మనం ఏం చేస్తున్నామంటే ఈ ముండ్ల పొదల్లో పడి అగచాట్లు పడుతూ ఉన్నాం. అటువంటి సమయంలో దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ ముండ్ల పొదాల్లోకి ఆయన పంపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని 4 నుంచి 6 వచనాలు మనం గమనిస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అటువంటి ముండ్ల పొదల వంటి ఈ యొక్క ప్రపంచంలో మనం జీవిస్తూ ఉండగా తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనము రక్షించబడాలని జగత్తు పునాదికి ముందే ఆయన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అటువంటి యేసు ప్రభు ముండ్ల పొదల వంటి ఈ లోకానికి వచ్చి ముండ్ల పొదల వంటి శ్రమలను అనుభవించి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆయనని ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మనం సిద్ధపడాలని మొట్టమొదటిగా ముండ్ల పొదల్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి ఫలం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ పొటేళ్ళు ముండ్ల పొదల్లోంచి బయటకు వచ్చిందే, దాని ద్వారా ఈ లోకానికి రక్షణ అనుగ్రహించబడింది. ఇస్సాకు రక్షించబడ్డాడు. ఆ పొటేలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వలన ఈ లోకమంతా కూడా రక్షించబడింది. కాబట్టి అటువంటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి మన యేసు ప్రభువును మనం ఎంతగా ఆరాధించాలో ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే రెండవదిగా చూద్దాం, ముండ్ల పొదల్లో నుంచి వచ్చినటువంటి రెండవ ఫలం ఏంటంటే నిర్గమకాండం 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. పొద కాలిపోలేదు. అప్పుడు మోషే చాలు. ఇక్కడ రెండవ ముళ్ళ గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన ధ్యానాంశం ఏంటంటే ముళ్ళ పొదలో నుంచి ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లనైనను కోయుదురా అనే మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ముళ్ళ పొదను గురించి మనం ఆలోచించాం. అది ఆదికాండంలో 22వ అధ్యాయంలో చూసాం, ముళ్ళ పొదలో ఉన్నటువంటి పొట్టేళ్ళు. ఇక రెండవ ఫలాన్ని మనం ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడండి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు, మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడండి, 40 సంవత్సరాలు అరణ్యంలో ట్రైనింగ్ అయ్యాడు, ఇంకొక 40 సంవత్సరాలు వారిని నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. 120 సంవత్సరాల జీవితంలో ఈ రెండవ 40 సంవత్సరాల కాలంలో ఇక్కడ మోషే ఆ గొర్రెలను మేపుకుంటూ ఆ యొక్క హోరేబు పర్వతం ఆ యొక్క దగ్గర ఉన్న సమయంలో జరిగినటువంటి అద్భుతం అండి ఇది. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ముళ్ళ పొద దగ్గర ఉన్నాడు. ఆ ముళ్ళ పొదలో నుంచి మోషే పిలువబడ్డాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. పొద అనేది ఏమవుతుందండి? పొద ఏం జరుగుతుంది అక్కడ చూడండి. అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అగ్ని వలన పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. ముళ్ళ పొదలో నుంచి వచ్చినటువంటి రెండో ఫలం అండి ఇది. అటువంటి పిలువబడ్డటువంటి మోషే, ముళ్ళ పొదలో నుంచి పిలువబడ్డ మోషే ఇశ్రాయేలీలకు నాయకుడయ్యాడు. ఇశ్రాయేలును ఆ వెట్టి చాకిరీల నుంచి విడిపించాడు. వారి యొక్క మూలుగులు దేవుడు విన్నాడని ఇక్కడ రాయబడి ఉంది. 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇశ్రాయేలీలు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి శ్రమలలో దేవుడు ముళ్ళ పొద నుంచి ఈ మోషేను పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు మోషే లోబడి ఇశ్రాయేలీలను శ్రమల్లో నుంచి విడిపించాడండి. అలాగే బైబిల్ గ్రంథంలో యూదులు తమ యొక్క పాపపు జీవితం వలన, అక్రమం వలన బబులోనుకు తీసుకొని వెళ్ళబడ్డారండి. బబులోనుకు చెరకొట్టబడ్డారు.
అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసా? బబులోన్ చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలుసా? ఏమా 70 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను శ్రమలో వేదనలు పొందారు. ముండ్ల పొద వంటి శ్రమల జీవితాన్ని అనుభవించారు. దేవుడు కోరేషు రాజు ద్వారా వారిని తిరిగి పిలిచి వారిని తిరిగి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈ రెండవ ముళ్ళ పొద మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, ముళ్ళ పొద వంటి శ్రమలు, శోధనలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ ముండ్ల పొద వంటి శ్రమలు, శోధనలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు జనాంగం ఏ రీతిగా విసిగి వేసారిపోయారో, బబులోనులో ఉన్నటువంటి ఈ జనాంగం ఏ రీతిగా ఆ చెరలో ఉన్నారో, అటువంటి శ్రమలు, శోధనలు మన జీవితాన్ని ఆక్రమించి మన జీవితంలో ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో ఆ శ్రమలలోనే ప్రభువు రక్షిస్తాడు. ఇది ముండ్ల పొదల్లో నుంచి వచ్చినటువంటి రెండవ ఫలము. కాబట్టి ప్రభువారు ఈ దినాన కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి శ్రేష్టమైన మాట, అది లోకరీత్యా చూసినట్లయితే అసాధ్యమే. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా అనే మాట బైబిల్లో చూస్తాం. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లన, అంజూరపు చెట్లనైనను కొయ్యుదురా, ఇది అసాధ్యమే. కానీ ముండ్ల పొదల్లో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దాని నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించాడు. ముండ్ల పొదల్లో కోరేషు రాజుగా ఉన్నప్పుడు సమయంలో బబులోనులో ఉన్నటువంటి అటువంటి ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఇశ్రాయేలును విడిపించాడు. దాని అంతటికి కారణం ఏంటంటే మోషే లోబడ్డాడు. అలాగే ఆ కోరేషు కూడా లోబడి వారిని రక్షించడానికి సహాయం చేశాడు. కాబట్టి ఇదేనా నీవు కూడా ముండ్ల పొదల వంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు పిలుపుకు లోబడితే ప్రభు అటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని మనకు చేస్తాడు. ముండ్ల పొదల్లో నుంచే ద్రాక్ష పండ్లు వస్తాయి, అంజూరపు పండ్లు వస్తాయి, ఆ యొక్క పల్లేరు చెట్ల నుంచే అంజూరపు పండ్లు వస్తాయి. అటువంటి జీవితం ఇచ్చే దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఈ రెండవదిగా మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. అలాగే ముండ్ల పొదల్లో నుంచి వచ్చినటువంటి మూడవ ఫలాన్ని కూడా మనము ఆలోచన చేసుకొని ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ముండ్ల కిరీటంలో నుంచి వచ్చినటువంటి మూడవ ఫలం అండి ఇది. యేసు ప్రభువారు తలపై ముండ్ల కిరీటం ఉంచబడింది. ఆ కిరీటం ఆయన తల మీద పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు, పటపటమని కొట్టినప్పుడు ఆయన తల నుంచి రక్తము ధారలుగా ప్రవహించింది. ఆ ప్రసక్తమైనటువంటి రక్తము ద్వారా లోకానికి రక్షణ అనుగ్రహించబడింది. ఆ ముళ్ళ ద్వారానే గొప్ప ఫలం వచ్చిందండి. ముండ్ల పొదలో నుంచి ద్రాక్ష పండ్లు రావు అని చెప్పాడు ప్రభు. అక్కడ పల్లేరు చెట్ల నుంచి అంజూరపు చెట్లు రావు వచ్చినా అన్నాడు. కానీ ఇక్కడ స్వయంగా ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. ఆ ముండ్ల పొదల వలనే ఈ లోకానికి గొప్ప రక్షణ భాగ్యం కలిగింది. ఆ ముండ్ల కిరీటం ప్రభువారి తల మీద పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు ఆ కారినటువంటి రక్తము ద్వారా, ఏరులై ప్రవహించినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా మానవ జనాంగానికి గొప్ప రక్షణ భాగ్యము అనుగ్రహించబడింది. కాబట్టి అటువంటి క్రీస్తు బలి ద్వారా, ఆయన బలియాగం ద్వారా, యేసు ప్రభువారు తను తాను సమర్పించుకున్నట్టు ద్వారా, ఆయన ముండ్ల కిరీటం నుంచి ఉబికినటువంటి రక్తము ద్వారా మనము పవిత్రపరచబడ్డాం, మనం పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి అటువంటి గొప్ప కార్యము చేసినటువంటి యేసు ప్రభువారిని దినాన మనం జ్ఞాపకం ఉంచుకొని ప్రభువును ఆరాధించట ఎంత మంచిదో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన ప్రభువారు కొండ మీద చేసినటువంటి ఈ ప్రసంగాన్ని మనం ధ్యానం చేసుకొని ఉండగా, ముండ్ల పొదల్లో నుంచి ద్రాక్ష పళ్ళు రావని, అలాగే పల్లేరు చెట్ల నుంచి అంజూర పండ్లు రావని ఒక మీద చెప్తూ కొండ మీద ప్రసంగంలో తెలియజేసిన సందర్భంగా, లోక విరుద్ధమైన దాన్ని కూడా ఆయన చేసి మన కోసము, మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన చేసి బలియాగమయ్యాడు. అబ్రహాము ఆ యొక్క కొండ మీద అర్పించబడినటువంటి సందర్భంలో అక్కడ ఒక పేరు పెడతాడు దానికి, యెహోవా ఈరే. యెహోవా ఈరే అని పేరు పెడతాడు. అంటే యెహోవాయే చూసుకుంటాడు. అటువంటి యెహోవా ఈరేగా ఉన్నటువంటి ప్రభువును మనం ఆరాధించడం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. అటువంటి ముండ్ల పొదల్లో ఉండి బయటకు వచ్చినటువంటి పొట్టేలు ద్వారా అబ్రహాము యొక్క కుమారుడు రక్షించబడ్డాడు. మన జీవితంలో కూడా ముండ్ల పొదల వంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాం. అటువంటి యెహోవా ఈరేని మనం ఆరాధిద్దామా? రెండవదిగా నిర్గమకాండంలో మనం చూస్తే ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే వారికి అమాలేకీలు ఎదురవుతారు.
అమాలేకీలు ఎదురైనప్పుడు వారిని జయిస్తారు. అక్కడ ఒక పేరు పెడతారు యెహోవాకి. ఏం పేరండి? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ మై బ్యానర్. దేవుడే నా యొక్క జెండా ఎగరేస్తాం మనం. మన జెండా ఎవరండి? యేసు ప్రభువే మన జెండా. గాడ్ ఈజ్ మై బ్యానర్ అంటే యెహోవా నిస్సి. కాబట్టి ముండ్ల పొదల్లో నుంచి మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించుకుంటున్న వీతిగా అటువంటి యెహోవా నిస్సి అయినటువంటి దేవుడిని మనము ఆరాధిద్దాం. మనల్ని రక్షించినటువంటి ఆ యెహోవా నిస్సిని ఈ లోకములపైన, సాతాను పైన, పాపం పైన విజయాన్ని అనుగ్రహించి మనకొక జెండాగా, మనకొక బ్యానర్గా ఉన్నటువంటి యేసు ప్రభువును మనము యెహోవా నిస్సిగా ఆరాధిద్దాం. అలాగే మూడవదిగా చూసినప్పుడు ముండ్ల కిరీటంతో తల మీద పెట్టబడి రెల్లుతో కొట్టబడినటువంటి ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? యేసు. ఆయన పేరేంటి? యేసు. యేసు అంటే ఎవరండి? రక్షకుడు అని అర్థం. ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వబడినటువంటి గొప్ప పేర్లు బైబిల్ గ్రంథంలో. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యేసు క్రీస్తు, ఇవన్నీ కూడా ప్రభు వారికి ఇవ్వబడినటువంటి గొప్ప నామములు. ఆ నామం, యేసు నామంలోనే మనకు రక్షణ ఉంది, యేసు నామంలోనే మనకు స్వస్థత ఉంది అని మనం ప్రభువును ఆరాధిస్తూ ముందుకు కొనసాగటం అనేది ఎంత గొప్ప భాగ్యమో మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి ఈ దినాన యెహోవా ఈరేగా ప్రభువును ఆరాధిద్దాం, యెహోవా నిస్సిగా ప్రభువును స్తుతిద్దాం. యేసు క్రీస్తుగా మన పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి యేసు ప్రభువును పూజిస్తూ ఆరాధిస్తూ ముండ్ల పొదల్లో సైతము మనకు గొప్ప ఆశీర్వాదాలను అనుగ్రహించినటువంటి ఆయన యొక్క గొప్ప మేలులను ధ్యానిస్తూ ప్రభువును ఆరాధిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. The fruit from the thorn bush, a sign of His grace, God's perfect love, His redeeming embrace. Though thorns surround, His will shall be done. Through Christ our Savior, victory is won. From the thorn bush a lamb was found for Isaac's place, a sacrifice bound. The world is a thorn bush full of sin and pain, yet Christ came down to cleanse every stain. From the burning bush the Lord did call to rescue His people, to break every wall. Out of bondage He led them free. Through trials and thorns His light we see. A crown of thorns upon His head for our salvation. His blood was shed. Through His sacrifice we are restored. Let's praise and worship our risen Lord. From the burning bush the Lord did call to rescue His people, to break every wall. Out of bondage He led them free. Through trials and thorns His light we see. Let's praise and worship our risen Lord. Sing with joy, lift His name.